హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మహేష్ నటం. ఈరోజు మేము జైరాబాద్కి వెళ్తున్నాం. నేను అవినాష్ కలిసి కొంచెం చిన్న పని ఉంది. యాక్చువల్గా పొద్దున్నే స్టార్ట్ అయిపోవచ్చు, కానీ ఇక్కడ కొన్ని పనులు చేసుకొని వెళ్ళేసరికి ఇప్పుడు 12:30 స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ప్రజెంట్గా టోలీ చౌక్లో ఉన్నాం. టోలీ చౌక్ నుంచి ముందుకెళ్ళి ముందు ఒక ఫ్లైఓవర్ అయితే కొత్త ఓపెన్ అయింది. మొన్న షేక్పేట్ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక నేను ఇంకా ఇప్పటిదాకా పోలేను ఒక్కసారి కూడా. అంతకుముందు అది కన్స్ట్రక్షన్ అయ్యే ముందు అయితే చాలాసార్లు తిరిగినాం ఇటు నుంచి. అది ముందు కనిపిస్తుంది కదా, అదే ఫ్లైఓవర్ అనమాట. హైదరాబాద్లో 6 లేన్ ఉన్న లాంగెస్ట్ ఫ్లైఓవర్ అంట ఇది. అంటే లాంగెస్ట్ ఫ్లైఓవర్ అంటే మనకు పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఉంది, కానీ అది 4 వే అనమాట. ఇది 6 లేన్ అనమాట. అది 4 లేన్ 6 లేన్ ఫ్లైఓవర్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ మనం కిలోమీటర్ చూసుకుంటే 69.4 ఉంది. యాక్చువల్గా 2.7 కిలోమీటర్స్ అంటారు. ఇది 2.7 కిలోమీటర్స్ సంథింగ్ ఎల్స్ ఎక్కువ. సూపర్గా ఉంది, చాలా ఫ్రీ అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. అంతకుముందు కింది నుంచి వెళ్ళిపోయే వాళ్ళం మేము. ట్రాఫిక్ ఇది కట్టేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్ అవుతుండే. వన్స్ ఇట్ హాస్ కంప్లీటెడ్, వన్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయినాక ఫ్రీ అయిపోయింది మొత్తం. సూపర్గా ఉంది రైడ్ అయితే. మొత్తం బిల్డింగ్స్ అటు ఇటు సైడ్ చూసినా టవర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం జైరాబాద్కి వెళ్తుంటే వ్లాగ్ చేస్తున్నా. ఎన్నిసార్లు ఎన్నోసార్లు వెళ్తుంటాం, కానీ నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వ్లాగ్ చేయలేదు. జైరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కూడా చేయలే, వెళ్ళేటప్పుడు కూడా చేయలే అనమాట. కొన్ని వ్లాగ్స్ అయితే నేను జైరాబాద్ తర్వాత తుల్జాపూర్ అటు సైడ్ వెళ్ళిన వ్లాగ్స్ కూడా నేను ఇటు నుంచే వెళ్ళినా, కానీ వ్లాగ్ స్టార్ట్ చేసేది మాత్రం జైరాబాద్ నుంచే ప్రతిసారి. నేను ఎస్పెషల్లీ ఈరోజు జస్ట్ జైరాబాద్ వరకు వెళ్తున్నా చిన్న పని పైన. మళ్ళీ నేను రేపు రిటర్న్ అవుతాను అనమాట. సో ఇది బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అనమాట. హైటెక్ సిటీ పోవాలంటే దీనిపైన నుంచి వెళ్ళిపోవాలి. ఇది కూడా ఒక బెస్ట్, బాగుంటుంది. నైట్ వ్యూలో మస్తు ఉంటుంది. నేను దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ బ్లాగ్లో ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది మీకు, చూడొచ్చు. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయినప్పుడు ఏమైంది, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి బిల్డింగ్స్ మొత్తం. ఇక్కడ నేను చాలా రోజులు అయింది రాక, ఆల్మోస్ట్ 1.5 month అయింది. మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ ఏరియా మొత్తం. సూపర్. కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్కి వెళ్తే మనం వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకో ఫ్లైఓవర్ కడుతున్నారు. అంటే రింగ్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళు, లోపల నుంచి రింగ్ రోడ్కి వచ్చే వాళ్ళకు ఈజీ అయిపోతుంది అనమాట ఈ ఫ్లైఓవర్ వల్ల. ఇక్కడ నుంచి సందులో నుంచి డెలైట్కి వెళ్తుంది. డెలైట్ కంపెనీ ఉంటుంది ఇక్కడ, అదే ఎస్ డెలైట్ పక్కనే వెళ్తుంది ఇది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఒకటి చూడండి, ఒకటి అక్కడ రైట్ సైడ్ వెళ్తుంది, ఒకటి లెఫ్ట్ సైడ్. సో రైట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇదేమో దిగే వాళ్ళు, అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి, రింగ్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఫ్రీగా అయిపోతుంది. ఈ ఏరియా మొత్తం ప్రశాంతంగా అయిపోయింది కోవిడ్ అప్పటి నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్లో. ఇక్కడ ఒక సిగ్నల్ అనమాట మనకంతే. దీని తర్వాత మళ్ళీ లింగంపల్లి వరకు నో సిగ్నల్స్. సో ఇది కూడా గ్రీన్ పడింది. లెట్స్ గో. సిటీసీ రైట్ సైడ్లో, మన రైట్ సైడ్లో సిటీసీ కనిపిస్తుంది. సిటీసీ కాదు, సారీ
TCS నేను 3 days నుంచి సిటీసీకి వెళ్ళి అదే వస్తుంది నాకు సిటీసీ అని. సారీ, TCS ఇది. మన రైట్ సైడ్లో TCS, లెఫ్ట్ సైడ్లో గచ్చిబౌలి స్టేడియం కనిపిస్తుందిగా, గచ్చిబౌలి స్టేడియం. ఎస్, చాలా బాగుంటుంది. ఇడికంచి రోడ్ అయితే సూపర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అటు ఇటు. ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం నేను ఇక్కడ నుంచి వెళ్తాను అనమాట. హైదరాబాద్కి వెళ్ళేది ఉంటే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. ఇదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనమాట. చాలా లాంగ్ అయితే వచ్చేసాం. మేరా ఇండియా ఫ్యామిలీ దాబా. ఏదో చార్మినార్ కడతారు, మినీ చార్మినార్. ఇక్కడ లింగంపల్లి, పటాన్చెరు, ఇస్నాపూర్ అన్నీ క్రాస్ అయ్యి వచ్చేసాం మేము. ప్రజెంట్ గణేష్ గడ్డ దగ్గర ఉన్నాం. మొత్తం సిద్ధి వినాయక టెంపుల్ ఇది రైట్ సైడ్లో మనకి. ఇదే ఓం శ్రీ గణేశాయ నమః. ఇది మన రెగ్యులర్ అడ్డా అనమాట. ప్రతిసారి హైదరాబాద్కి వెళ్తుంటే ఇక్కడ ఆగిపోతాం, కానీ ఇప్పుడు ఈరోజు ఆగుతలే. బికాస్ ఇప్పుడు చాయ్ తాగే మూడ్ లేదు, ఇంకా వేడిగా ఉంది. ఇప్పుడు ఏం చాయ్ తాగుతాం? కుదిరితే చెరుకు రసం తాగుదామా? చెరుకు రసం తాగుదాం ఇక్కడ. రెండు ఇయరా ఐస్ వేయద్దు, ఐస్ వేస్తలే కదా. అదే, ఎందుకంటే ముందే కోల్డ్ అవుతుంది, చాలా హార్డ్గా ఉంటుంది కదా. ఎట్లా అవినాష్? అవునా? మార్క్స్ తీయాలి ఫస్ట్ టెన్త్ కోసం రావాలంటే. సారీ, కింద వరకు యూట్యూబ్ ఛానల్. पेट्रोल बहुत महंगा आ गया. इतना काचा बादाम. సదాశివపేట అయితే క్రాస్ అయిపోయినాం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే సింగూర్కి వెళ్తాం. సింగూర్ డ్యామ్కి వెళ్తాం. ఇటు నుంచి వెళ్తే ఒకసారి వెళ్ళినా నేను. చూడండి, నా రైట్ సైడ్లో ఇది MRF ఫ్యాక్టరీ అనమాట. MRF టైర్స్ ఇక్కడే తయారవుతాయి. ఇదే పెద్ద ప్లాంట్. ఆ ఏరియాకి వెళ్తుంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అనమాట ఇది, MRF ఫ్యాక్టరీ. ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ లాంటిది ఉంటుంది ఇక్కడ, వాటర్ పోయేది. అది చూద్దాం ఒకసారి. ఎట్లా వెళ్దాం? ఇట్లానా? ఓకే, ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న మినీ వాటర్ ఫాల్ ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. హైవే వాటర్ ఫాల్స్ చాలాసార్లు చూసుకుంటూ వెళ్తాం, కానీ దీంట్లోకి ఎప్పుడు రాము. అప్పుడెప్పుడో ఇది వచ్చినా ఒకసారి జమానాలో. ఇటు నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ ఒక
ఆశ్రమం ఉంటుంది తంగడపల్లిలో, అక్కడికి కూడా ఒక రోజు వెళ్దాం టైం తీసుకొని. ఓ మొత్తం ఆఫ్ రోడ్ ఉంది కదా. ఉందా రూట్ ఇక్కడ నుంచి? అయ్యో అయ్యయ్యో గార్డెన్ ఉంది కదా ఇక్కడ. అక్కడంతా తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం హైవేకి. మాకైతే ఆ దారి దొరకలేదు, ఎందుకులే ఇప్పుడు పోయేది అని ఇటు నుంచే ముందు నుంచే చూసేద్దాం కుదిరితే. ఈడ లేదు అసలు దారి. ఉందా? పోతుందా? ఏడు నుంచి పోతుందా అవినాష్? ఓ ఎస్, వావ్ బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే. రాకపోతే మిస్ అయ్యి ఉంటావా? రెగ్యులర్గా మేము ఏం చేస్తామంటే అక్కడ నుంచి చూస్తుంటాం అన్నమాట. బట్టలు ఉతుకుతున్నారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, స్టెప్స్ దగ్గరికి. పైన నుంచి వెళ్ళాలంటే ఇంకో దారి ఉందన్నమాట, ఇటు నుంచి వెళ్ళాలి. సో దాన్ని వెళ్ళి ముందుకెళ్ళి కొండపైకి వెళ్ళినట్టుంది. చూడండి, అది హైవే ఉందన్నమాట. అక్కడి నుంచే మనం వెళ్ళాలి. కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చి ఇటు సైడు చిన్న చెక్ డ్యామ్ అవుతుంది. ఇది చాలా వాటర్ ఉన్నాయి, రెగ్యులర్గా వాటర్ వెళ్తూనే ఉంటాయి ఇటు నుంచి. వెళ్ళతుంది లొకేషన్ అయితే. అవసరం ఫైనల్లీ అనుకోకుండా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు. అసలు ఇక్కడికి ఆగుదామని ప్లాన్ సడన్గా ఇప్పుడే వచ్చింది. ఇంతకుముందు నీళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి, అక్కడ నుంచి చాలా దూరం నుంచి వస్తున్నాయి. కానీ దీన్ని విలువ తెలియలేదు నాకు. సో సూపర్గా ఉంది లొకేషన్ అయితే, అవసరం ఉంది. ఎప్పుడైనా మీరు కనుక ఇటు సైడ్ వస్తే ఇక్కడ విజిట్ చేసి వెళ్ళండి. ఎగ్జామ్ ఉంది, సూపర్ ఉంది లొకేషన్. చూడండి, చాలామంది స్విమ్మింగ్ అయితే చేస్తారు. ఎక్కువ లోపలికి అయితే లేదు అన్నారు వాళ్ళు, కానీ మేమైతే దుంకలేం. అవినాష్ దుంకిండు. సో ఇక్కడ కొంతమంది ఇట్లా చేపలు పడుతున్నారు. ఇంకా జరాబాద్కి వెళ్ళాలి, ఇంకా చాలా టైం పడుతుంది, లేట్ అవుతుంది. సో గైస్, చూసారు కదా వీడియో, ఎలా ఉంది చెప్పండి. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. కూల్గా ఉంది వెదర్ అయితే, ఎండలో చల్లని వాటర్. సో ఎప్పుడు మేము ఇట్లా హైవే నుంచి వెళ్ళేవాళ్ళం, దూరం నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అంతేగాని ఇక్కడికి ఎప్పుడు రాలే. దూరం నుంచి చిన్నగా అనిపిస్తుంది అనమాట, దగ్గరికి వస్తే చాలా పెద్దగా ఉంది, సూపర్గా ఉంది. సో ఎవరన్నా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు మిస్ కాకండి. నాకు తెలిసి చాలామంది వచ్చిండొచ్చు, రాని వాళ్ళ గురించి చెప్తున్నా. దగ్గరకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా సూపర్గా ఉంది. సో గైస్, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.
అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.